దేశ వ్యవస్థల్లో ప్రధానంగా ఒక రాజకీయ వ్యవస్థ కానీ లేదంటే ఒక న్యాయ వ్యవస్థ కానీ ప్రధానంగా పార్లమెంట్ వ్యవస్థ ఇప్పుడు ఒక కొత్త సమస్య, ఒక కొత్త ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. అది కూడా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల మీద ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ వ్యవస్థ వర్సెస్ న్యాయ వ్యవస్థ అన్నట్టుగా మారిందా, లేదంటే ఇద్దరికి ఈ అంశం ఒక పరీక్ష కాబోతుందా? బిల్లుల విషయంలో, బిల్లులు ఆమోదించే విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్రపతికే గడువు విధించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయట్లేదు. ఉపరాష్ట్రపతి దీని మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతోనే కొత్త కొత్త అనుమానాలు కూడా చర్చకొస్తున్నాయి. అసలు సుప్రీంకోర్టుకున్న అధికారాలు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న అయితే వచ్చే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థ విషయంలో ఎవరు మాట్లాడినా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఖచ్చితంగా చర్చ జరగాలి కొన్ని సందర్భాల్లో అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అంశంలో అంటే న్యాయ వ్యవస్థలో జోక్యం లేదంటే పార్లమెంటు వ్యవస్థలో జోక్యం అనే దాని మీద ఇదంతా నడుస్తుందా? రాష్ట్రపతికి అసలు గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు లేదని భావిస్తున్నారా? బేసిక్గా ఇక్కడ రెండు రకాల జనాన్ని చూడాలి. యాంటీ మోడీ, యాంటీ బీజేపీ, యాంటీ హిందుత్వ, యాంటీ ఆర్ఎస్ఎస్, ఇదంతా ఒక వర్గం. ప్రో కాంగ్రెస్, ప్రో కమ్యూనిస్ట్, ప్రో నాస్తిక, ప్రో హేతువాద, ఇదొక వర్గం. ఈ రెండు వర్గాల ఆలోచన ధోరణి పరస్పర భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళకి ఉరిశిక్ష వేశారు, అప్పుడు ఈ కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు. సామాన్యుడికి ఉరిశిక్ష వేస్తున్నారు, పెద్దోడికి వేయగలరు, అంబానీని చంపేస్తారా, అదానిని ఉరేస్తారా అని మాట్లాడతారు. ఆ టైంలో వీళ్ళు కొన్ని పాయింట్లు రైజ్ చేస్తారు న్యాయ వ్యవస్థ గురించి. అదే సందర్భంలో దేశ భద్రత ఇట్లాంటి ఇష్యూస్లో లైట్ తీసుకుంటారు వీళ్ళు. అదో విచిత్రమైనటువంటి పరిణామం. నిజంగా తటస్థులైనటువంటి చదువుకున్న వాళ్ళు చర్చ చేయాల్సినటువంటి అంశం ఇవాళ నియంతృత్వ అధికారం, ప్రజాస్వామ్య బాధ్యత. అధికారం, బాధ్యత. అవును, రాజ్యాంగం అధికారాలు ఇవ్వాల, బాధ్యతలు ఇచ్చింది. మనం చేసేటటువంటిది సేవకులు, ప్రజాస్వామ్యంలో పాలకులు అనేటటువంటి వాళ్ళు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు? సర్వీస్ చేసేవాళ్ళు, అంటే ప్రజలకి సేవ చేసేవాళ్ళు. న్యాయ సేవా సాధికార సంస్థ అంటే ఏంటి? న్యాయం సేవ ద్వారా మీకు అందిస్తున్నామని నేగా చెప్తోంది. జ్యుడిషియల్ సర్వీసెస్ అన్నారు కానీ జ్యుడిషియల్ పవర్స్ అనలేదుగా. జ్యుడిషియల్ సర్వీసెస్ అంటే న్యాయ సేవలు. సేవలో అధికారం ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను నలుగురికి నీళ్లు పోసా, మంచినీళ్ళు, ఇది నా సేవ. అన్నదానం చేశా, ఇది నా సేవ. నేను అన్నం పెట్టోడంతా నా మనిషే, నా ఇష్టం వచ్చినట్టు తినాల్సిందే, నా బానిసలు. నేను మంచినీళ్ళు పోసిన వాళ్ళందరూ నా నీళ్లు తాగారు కాబట్టి నా మాట తినాలంటే ఎట్లాగా? అలాగే నాకు పవర్స్ ఇవ్వాలి వీళ్ళంతా కలిసి అంటే ఎట్లాగా? ఇక్కడ రాజ్యాంగం ఏం చెప్పిందంటే, అంబేద్కర్ గారు చాలా చక్కటి ఇది చేశారు. ఇప్పటి బుద్ధులు ఆయన ఆలోచించలేకపోయారు. ఇప్పటి బుద్ధులు ఏమైనాయి? వ్యక్తుల బుద్ధులు మారిపోయినాయి. అంబేద్కర్ గారు ఇవాల్టి బుద్ధుల గురించి కూడా ఆలోచించినే రాశారు ఆ రోజున. ఇప్పుడు రాజ్యాంగానికి అనుగుణంగా అయితే గనక వీళ్ళు ఇది చేయడం తప్పు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఏమనుంది? శాసనాలు చేసే వ్యవస్థ శాసనసభలో, అసెంబ్లీలా, పార్లమెంటా. దాన్ని అమలు చేసే వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ, లైక్ బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు దాకా. వీళ్ళిద్దరి మధ్యన ఆ శాసనాల అమలులో ఏమన్నా ఇంటర్ప్రిటేషన్ ఒకటి చెప్తే ఇంకొక రకం అమలు చేశారనుకోండి, అలాంటి వాటిని సరిచేయడం, లేదా ఈ చట్ట ప్రకారం అధికార యంత్రాంగం నడుచుకోకపోతే దాని మీదన విచారించి శిక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది. ఈ చట్టాలు అమలు చేయని వాళ్ళని శిక్షించే అధికారం. అట్ ద సేమ్ టైం ఒకవేళ రాజ్యాంగం ఇవ్వబడినటువంటి, రాజ్యాంగం కల్పించిన హక్కులకి ఈ చట్టాలు ఏమైనా భంగం కలిగిస్తుంటే అప్పుడు జోక్యం చేసుకునే అధికారం ఇవ్వబడింది. కానీ రాజ్యాంగానికి అతీతమైన అధికారాలు సుప్రీంకోర్టుకి ఇవ్వాల. ఈవెన్ రాజ్యాంగానికి అతీతమైన అధికారాలతో, అంటే రాజ్యాంగంలో రాయబడిన మౌలిక స్వరూపానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఏ ప్రభుత్వానికి ఇవ్వాల. నువ్వు ఏమైనా మార్చుకో, అడిషనల్ చొప్పించుకో, రాజ్యాంగాన్ని మార్చక, పీఠికని మార్చక,
మూల స్వరూపాన్ని మార్చక ఇది రాశారు. ఉమ్, కానీ ఇందిరాగాంధీ పీఠిక మార్చేసింది. సెక్యులర్ అనే పదం ఎక్కడుంది అసలు? మొదట అవును. ఉమ్, చేర్చింది ఆవిడ. అలాగే చేర్చబడినటువంటి ఆవిడ 2-3 పదాలు చేర్చేసింది అప్పుడు. ఉమ్, నెంబర్ 1 అది ఒక పెద్ద మోసం. కానీ ఆ తర్వాత న్యాయస్థానాలు మరి ఏమన్నా దాన్ని తీసేసినాయా? ఉమ్, తీలేదే. పోనీ ఆ రోజున లోక్సభ రాజ్యసభ కలిసి చేసినాయా? కాదే. డైరెక్ట్గా ఆర్డర్ ద్వారా తీసుకొచ్చారు, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మార్చిన రాజ్యాంగాన్ని పాత పద్ధతిలోనే ఉండాలని ఎందుకు తీర్పు చెప్పలే వాటి వరకు? ఉమ్, ఎందుకు కొనసాగుతోంది? ఇది న్యాయ వ్యవస్థ తప్పు కదా? నెంబర్ 1. అదే. ఉమ్, నెంబర్ 2 ఏమైంది? వీళ్ళు ఆ తర్వాత వీళ్ళ పవర్స్ని రాజ్యాంగం ఏం చెప్పబడింది? నియమించే అధికారం రాష్ట్రపతికి ఇవ్వబడింది, సెలెక్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఇవ్వబడింది, న్యాయమూర్తుల్ని. ఓకే. నీకు అందులో తేడా జరుగుతుంది అనిపించింది. అప్పుడు ఏం చెప్పాలా? ఉమ్, అప్పుడు ఏం చెప్పాలి? ఉమ్, ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ గారు సరిగ్గా చదవట్లేదంటే, సరిగ్గా చేయలేకపోతున్నాడంటే ఉమ్, దాన్ని చూడటానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, అవును. వాళ్ళకి రిఫ్రెషర్ ట్రైనింగ్ ఇప్పించడం ఉంది. ఉమ్, లేదు ఒక డాక్టర్ నియమించాలంటే ఉమ్, నీట్ అవ్వాలా, తర్వాత అవును. దాంట్లో ఇంటర్మీడియట్ అవ్వాలా, నీట్ అవ్వాలి. ఇది ఉమ్, అవును. ఓ టీచర్గా చేయాలంటే డిగ్రీ అవ్వాలా, తర్వాత బీఈడి చేయాలా, ఆ తర్వాత డిఎస్సి అవ్వాలా, ఆ తర్వాత అవ్వాలి. ఉమ్, మరి జ్యుడిషియల్కి ఉమ్, న్యాయమూర్తిని నేరుగా నియమించుకోవడం ఏంది? నువ్వు మ్యాజిస్ట్రేట్కి పరీక్ష ఉంటుందా? హైకోర్టు న్యాయమూర్తులకి, నువ్వు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి పరీక్ష ఉండదు. ఉమ్, ఇదో సమస్య అవుతుంది. అవును. దాన్ని సెట్ చేయాల్సిన దాంట్లో ఆ జ్యుడిషియల్ పవర్స్ని వీళ్ళు కొలీజియం పేరుతో తీసేసుకున్నారు. ఉమ్, ఎలా తీసుకున్నారు వీళ్ళు? ఒక తీర్పు ఇచ్చి ఉమ్, తీర్పు ద్వారా అధికారాలు గుంజుకున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. ఉమ్, అయినా ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఒకళ్ళనొక్కడు కొట్టుకు చేస్తారు కాబట్టి అదే కొనసాగుతుంది. దాన్ని మార్చే ప్రయత్నం పూర్తిగా బలం వచ్చాక, సంకీర్ణ ప్రభుత్వాలు మారి కాస్త పూర్తి బలం వచ్చాక చేశాడు మోడీ. కానీ అప్పుడు సంపూర్ణ బలం లేకపోవడం వల్ల, అంటే హాఫ్ మెజార్టీ ఉంది, 2/3 మెజార్టీ లేకపోవడం వల్ల అయినా 2/3 మెజార్టీ సాధించాడు అతను. ఉమ్, లోక్సభ, రాజ్యసభ 2/3 మెజార్టీతో ఆమోదించిన బిల్లుల్ని, ఉమ్, దేశంలోని హాఫ్ ఆఫ్ ద శాసనసభలు ఆమోదించిన బిల్లుని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కొట్టి అవతల పడేసుద్దా? ఎలా ఇచ్చారు అధికారం? ఉమ్, ఇంకా రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు కదా వీళ్ళు. అవును. ఇదొక ఆస్పెక్ట్. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ వక్ఫ్ సవరణ చట్టం ఉంది, దాని గురించి ఏమని మాట్లాడారు? 400 ఏళ్ల క్రితం, 500 ఏళ్ల క్రితం వచ్చిన మసీదుకి సంబంధించిన ఆస్తి గురించి లెక్కలు ఎందుకు అడుగుతారు? ఎట్లా ఉంటాయి వాళ్ళ దగ్గర కాగితాలు అన్నారు. ఉమ్, గుడ్. మరి అయోధ్యలో రాముడు అక్కడ పుట్టాడని ఆధారం ఎవరు అడిగారు? ఉమ్, న్యాయ వ్యవస్థ అడిగింది కదా ఆధారం ఏంటని. అవును. దానికే కదా రామాయణం నుంచి ఆ లెక్కలని చెప్పింది లాయర్ గారు, ఉమ్, డాక్యుమెంట్ చూపెట్టింది లాయర్ గారు. ఉమ్, రామసేతు రాముడే కట్టించాడనడానికి ఆధారం ఏంటని అడిగారు కదా. ఉమ్, మరి అయ్యట్టు అడిగారు. దీనికేమో మసీదుకి 400 ఏళ్ల క్రితంది ఎట్టగా లెక్క ఉంటుంది అన్నారా? ఉమ్, 1000 ఏళ్ల క్రితం కట్టినటువంటి అయోధ్య రామ మందిరం ఏమో కాగితాలు కావాలంటారా? ఎలా? ఉమ్, అట్లాగే ఇప్పుడు ఈ అంశంలో ఏది ప్రత్యేక అధికారాలు అన్నటువంటిది అవును. తీసుకోవడం, రాష్ట్రపతికే ఆర్డర్లు వేయటం. అవును. ఒక జడ్జిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించేది రాష్ట్రపతి. ఉమ్, ఈ దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి, ఉమ్, సైన్యానికి చీఫ్ రాష్ట్రపతి, ఉమ్, ప్రధానమంత్రి ఆదేశాలైనా సరే అమలు చేసేది రాష్ట్రపతి. ఉమ్, అలాంటి రాష్ట్రపతి 3 నెలల్లోపు అమలు చేయకపోతే కనుక నువ్వు వచ్చి మా దగ్గర నుంచో, మా దగ్గరికి పంపించి మేము చూసుకుంటామని చెప్తావా? అదే కదా. ఎవరిచ్చారు నీకు అధికారం? అదే. ఉమ్, నీ పై అధికారం నువ్వు లాక్కుంటావా? ఉమ్, ఎలా? నిన్న మాట్లాడినటువంటి ధన్కడు ఉమ్, సుప్రీంకోర్టు లాయర్, ఆయన కూడా. ఉమ్, ఉమ్, ఆయన రాష్ట్రపతిగా ఉండుంటే ఈ పాటికి సినిమా తేలేది. అవును. ఆయన రాష్ట్రపతిగా లేకపోవడం ఒక రకంగా అదృష్టం ఇక్కడ వీళ్ళకి. అవును. కానీ చాలా పెద్ద ఇష్యూ ఇది, జరుగుతుంది, చాలా అవును. జరగాలి.
డిబేట్ జరగాలి. అంటే చాలా అంశాలే రేజ్ చేశారు ఆయన. అంటే ఇదొకటేనే మెయిన్ ఇదే కాన్సెప్ట్. కాకపోతే రూల్ ఆఫ్ లా గురించి కూడా మాట్లాడడమే ఇప్పుడు రేపొద్దున భవిష్యత్తులో అది కూడా ఒక చర్చ అవుద్దా, అంటే న్యాయమూర్తులకి ఎందుకు అతీతంగా చూస్తున్నారు. ఇప్పుడు ఒక న్యాయమూర్తి మీద నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేకపోతున్న పరిస్థితి. ఆయన చెప్పిన దాని ప్రకారం గవర్నర్ కు లేదంటే రాష్ట్రపతికే ఉంటది ప్రాసిక్యూషన్. కానీ వీళ్ళకి కూడా ఇది ఎలా సాధ్యం చేశారు అనేది కూడా ఆయన అంటే భవిష్యత్తులో చాలా మార్పులు రావాలి అంటే న్యాయమూర్తులు మరి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకున్న విశేష అధికారులు వాడేస్తున్నారు తీర్పుల ద్వారా. ఇప్పుడు ఏదో మరి తాజాగా నరేంద్ర మోడీ, అమిత్ షా, తర్వాత రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ మీటింగ్ అవ్వడం, వెళ్ళి మరొక పక్కన రాష్ట్రపతిని కలవడం, సంథింగ్ ఏదో దీని గురించి అన్న చర్చ నడుస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. అంటే ప్రభుత్వాన్ని ఎలా నడపాలి, ప్రభుత్వం ఏం చేయాలి, ఏ బిల్లులు ఎలా చేయాలి అనేది కూడా న్యాయ వ్యవస్థ చెప్పడం ప్రభుత్వం రేపొద్దున వీళ్ళు అంగీకరించదగ్గదేనా? ఒక విశేషం ఏంటంటే ఇప్పుడు తమిళనాడు దాంట్లో తీర్పు ఇచ్చింది, శాసనసభ చేసినటువంటి తీర్మానాన్ని ఆపే అధికారం లేదు అని. కానీ రాజ్యాంగం ఏం రాసింది, గవర్నర్ దాన్ని తిప్పి పంపించవచ్చు. రెండోసారి కూడా శాసనసభ ఆమోదిస్తే కనుక దాన్ని ఓకే చేయాలి, కానీ దాన్ని రాష్ట్రపతికి ఎండార్స్ చేయొచ్చు. రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటే రాష్ట్రపతి ఆపేయచ్చు. అప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ప్రభుత్వం ఏం చేసింది, హైకోర్టు అదే మన దాని పేరు ఏమంటారు, మనకి ఛాన్సలర్గా గవర్నర్లు ఉంటారు ప్రతి రాష్ట్రం, ప్రతి యూనివర్సిటీ. కేరళ ప్రభుత్వం ఆ మధ్యన ఛాన్సలర్గా గవర్నర్కు ఉన్న అధికారాలు తీసేసి ముఖ్యమంత్రికి పెట్టుకుంది. పెడితే దాని మీదన కోర్టుకు వేశారు గవర్నర్. గవర్నర్ కొట్టేశారు. అది కొట్టేస్తే ఆ తీర్మానాన్ని ఆమోదించలేదు గవర్నర్. వీళ్ళు కేరళ గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళింది. కోర్టు సీరియస్ అయింది అప్పుడు, హైకోర్టు. ఏమయ్యా మీరు అధికారాలు తీసుకోవడం ఏంటి, ఇమ్మీడియట్గా ముందు వీళ్ళలో మార్చేశారు, అక్కడ ఛాన్సలర్లకు ఇచ్చేశారు, అక్కడ సీఎంగా పెట్టేసుకున్నారు. ఛాన్సలర్ ఈవెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం కూడా వాళ్ళే చేసేశారు. అదంతా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని అసలు నీకు సంబంధం లేదు పొమ్మని మంది. ఇక్కడ అదే తీర్మానం తమిళనాడు ఆమోదించింది, దాన్నే గవర్నర్ రిజెక్ట్ చేసింది, రాష్ట్రపతి దగ్గరికి పంపించింది. అది ఆటోమేటిక్ ఆమోదం గెజిట్ అన్నాడు ఈయన. ఎలా ఒక రాష్ట్ర హైకోర్టులో ఒక రకంగా, ఇంకో రాష్ట్ర హైకోర్టులో ఇంకో రకంగా, ఇవన్నీ చర్చకు వచ్చేటటువంటి అంశాలే. కానీ ఒకటి సార్, అంటే ఈ అంశంతో న్యాయ వ్యవస్థకేనే అలాగే పార్లమెంట్ వ్యవస్థకే మధ్య ఒక క్లాషెస్ ఏమన్నా ఆల్రెడీ ఎప్పటి నుంచో జరగాలి. ఇప్పుడు ఏంటంటే దేనికైనా సరే స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. ఇలాంటి ఒక సంఘర్షణ వాతావరణాన్ని తెచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ సంఘర్షణ వాతావరణంలో ఎవరి పవర్ ఏంటో ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా చూస్తారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన దాని గురించి కూడా ఆయన మాట్లాడారు. అంటే అసలు న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ కొంతమంది న్యాయమూర్తులే మిగతా న్యాయమూర్తుల మీద జడ్జిమెంట్లు ఇచ్చింది ఉంది. ఒక హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు జడ్జీల మీద, జడ్జీలందరి మీద SC ST కేసు కింద శిక్ష వేశాడు 5 ఏళ్ళు. అలా వేసిన జడ్జిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అతను జడ్జే కదా, మరి ఇది తప్పైతే ఆ జడ్జి గారు ఇచ్చిన తీర్పులన్నీ తప్పేగా, అతను పిచ్చోడని చెప్పి పిచ్చాసుపత్రిలో చేర్పించారు. మరి అప్పుడు ఆ జడ్జి గారు ఇచ్చిన తీర్పులన్నీ తప్పేగా, వాళ్ళందరూ అన్యాయం అయిపోయినట్టేగా జనం. మరి అట్లాంటి ఎంత పెద్ద సంక్షోభం ఇది, చాలా పెద్ద సంక్షోభం ఇది. చర్చ జరగాల్సిన అంశం అది. చర్చ జరగాలి, అవసరమైతే మార్పులు కూడా తీసుకొస్తారంటారా? చూడాలి మరి ఎవడు పవర్ ఏంటి అనేది చూడాలి. అదే కదా, మళ్ళీ ఇప్పుడు ఇద్దరు పవర్లకు కూడా పరీక్షలేమో ఒక రకంగా బల పరీక్షలు నిరూపించుకోవాలేమో రేపొద్దున. రైట్, చూద్దాం. మొత్తానికి జగదీప్ ధన్కడ్ రేజ్ చేసిన అంశం, ఉపరాష్ట్రపతి గారు రేజ్ చేసిన అంశం ఇప్పుడు అతిపెద్ద చర్చకు దారితీస్తుంది దేశవ్యాప్తంగా. న్యాయ వ్యవస్థకు సంబంధించి ఎలా ఉండాలి ఏంటి అనేది వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు, లేదంటే ప్రభుత్వాలు ఎలా నిర్ణయాలు తీసుకోవాలని న్యాయ వ్యవస్థ ఎలా డిసైడ్ చేస్తుంది, ఈ చర్చ అయితే నడుస్తుంది. మరి ఫైనల్ గా ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎలాంటి మార్పులు వస్తాయి అనేది మనం వేచి చూడాల్సిన అంశం.